మహానుభావుల త్యాగాల ఫలితంగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందన్నారు వైసీపీ అధినేత జగన్. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భాగంగా నవంబర్ 1ని ఏపీ అవతరణ దినోత్సవంగా ప్రకటించారన్నారాయన. యూపీ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలుగా విడిపోయినా ఆ రాష్ట్రాలు అవతరణ దినోత్సవాన్ని మార్చలేదన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు జూన్ 2 కాకుండా నవంబర్ 1ని ఏపీ అవతరణ దినంగా ప్రకటించాలన్నారు జగన్. ఇవాళ నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం అన్నది, ఆంధ్రప్రదేశ్ అన్నది ఎక్కడ కూడా అట్లాగే ఉంది. 29వ రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే 29వ రాష్ట్రంగా ఫార్మేషన్ జరిగింది. దానికి జూన్ 2 అని చెప్పి డేట్ పెట్టారు. కాబట్టి జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరణ రోజు అని చెప్పుకున్న అర్థం ఉంది. కానీ నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసేసి అది కూడా జూన్ 2కి మార్చడం అన్నది నిజంగా ఎవరికి అర్థం కాని విషయం. ఇవాళ బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిన పరిస్థితిని చూసుకున్నా, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయిన పరిస్థితిని చూసుకున్నా, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయిన పరిస్థితిని చూసుకున్నా కూడా ఆ మధ్యప్రదేశ్ కానీ, ఆ బీహార్ కానీ, ఆ ఉత్తరప్రదేశ్ కానీ వీళ్ళెవరూ కూడా వాళ్ళు ఏర్పడిన రాష్ట్రాల డేట్ని ఎవరూ కూడా మార్చిన సందర్భం లేదు. అవన్నీ తెలిసి ఉన్నా కూడా ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో చేశారో నాకైతే అర్థం కాదు. ఆయన మామూలుగా ఎప్పుడు అంటూ ఉంటారు, హిస్టరీ అన్నది అనవసరమైన సబ్జెక్టు, ఆ సబ్జెక్టు పెట్టడమే అనవసరం అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటాడు. నిజంగా హిస్టరీ అన్నది ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పటికైనా గమనిస్తే కనీసం త్యాగాలు చేసిన వాళ్లను గుర్తించడం అన్నదన జరుగుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని ఖచ్చితంగా నవంబర్ 1వ తారీఖున దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేయగలిగింది చేస్తారు. కానీ ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా నవంబర్ 1వ తారీఖునే మళ్ళీ తీసుకొస్తామని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఇటుకను విసిరితే